చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన బౌద్ధ క్షేత్రం గురించి మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వంశధార నదీ తీరాన ఒక ఎత్తైన కొండపైన కొలువై ఉంది సాలిగుండం. దీనిని సాలిపేటిక అని కూడా పిలుస్తారు. అంటే వరిధాన్య భాండాగారం అని అర్థం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు అంటే దాదాపు 1000 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం బౌద్ధ మతానికి ఒక గొప్ప కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడికి వస్తే మనం ప్రాచీన భారతదేశపు అద్భుతమైన నిర్మాణం కళను చూడవచ్చు. కొండపైకి వెళ్ళే కొద్దీ మనకు కనిపించే ఆ స్తూపాలు, చైత్యాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహాస్తూపం చుట్టూ ఉన్న శిల్పకళా చాతుర్యం అద్భుతం. ఇక్కడ బౌద్ధ మతంలో 3 ప్రధాన శాఖలైన హినాయాన, మహాయాన, వజ్రాయానాలకు సంబంధించి ఆనవాళ్లు దొరకడం విశేషం. కేవలం చరిత్రే కాదు, ఈ కొండపైకి నుండి చూస్తే కనిపించే ప్రకృతి సౌందర్యాలు మనసును పులకరిస్తుంది. ఒకవైపు పచ్చని పొలాలు, మరోవైపు వయ్యారంగా ప్రవహించే వంశధార నది. మన తెలుగు నేల మీద ఉన్న ఇలాంటి చరిత్రక సంపద కాపాడుకోవడం మన బాధ్యత. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం